శ్రమలో నిలబడాలన్న వాక్యమే మనకు ఆధారం. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో కొన్ని నిమిషాలు దేవుని యొక్క మాటలను మనం జ్ఞాపకం చేసుకుందాం. జకర్యా గ్రంథం 7వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. జకర్యా గ్రంథము 7వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకుందాం. తీయాలి త్వరగా. పరిశుద్ధ గ్రంథములో నుండి రైట్. జకర్యా 7:13. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వాధికారి, సర్వ సృష్టికర్త, జీవం కలిగిన దేవ, మరొకసారి కృతజ్ఞత నిండిన హృదయంతో ఈ సన్నిధికి వస్తూ ఉన్నాం. మీరే తండ్రి ఈ రాత్రికాల సమయంలో నాతోనూ నీ పిల్లలతోనూ మీరు మాట్లాడండి. వాక్యం రూపాన మీరు మాతో మాట్లాడి మమ్మల్ని మీరు సరిచేసి నీ కృపలో మమ్మల్ని బలపరిచి భద్రపరిచి ప్రతి విధమైన అయా తండ్రి సమస్య నుండి మాకు వాక్యములో నుండి సొల్యూషన్, సమస్యకు పరిష్కారం మీరు దయచేస్తూ ముందుకు నడిపించమని ప్రార్థన చేస్తూ ఈ రాత్రి కొన్ని నిమిషాలు నీ వాక్యాన్ని మేము ధ్యానించడానికి మీరు కృప చూపించండి. నీ వాక్యాన్ని అర్థం చేసుకునే హృదయాన్ని మాకు అందించమని ప్రార్థన చేస్తూ నిలబడుతున్న నేను బట్టి వాడను నీ మాటలు చేత నింపమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. జకర్యా గ్రంథములో 7వ అధ్యాయము 13వ వచనములో చక్కని విషయాలు మనతో మాట్లాడడానికి దేవుడు సిద్ధపడుతూ ఉన్నాడు. అయితే మరొకసారి ఆ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను పిలిచినప్పుడు మీరు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాల సమయంలో ఒక మాట స్ట్రైట్ ఫార్వర్డ్ గా, అంటే సూటిగా దేవుడు మాట్లాడుతున్నాడు. సూటిగా దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ఒక విషయాన్ని తెలియపరుస్తున్నాడు. ఇశ్రాయేలు ప్రజల మధ్య దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, దేవుడు వారిని పిలిచినప్పుడు, వారిని నిర్లక్ష్యపరిచినప్పుడు, తన ప్రజలుగా ఉన్నవారు నిర్లక్ష్యపరిచినప్పుడు దేవుడు ఒక మాట సూటిగా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రి కాల సమయంలో ఒక విషయాన్ని మనం గమనించాలి. దేవుడు అనేక సార్లు మనం పిలవడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, లేక దేవుడు అనేక సార్లు మనం దర్శించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అనేక సార్లు దేవుడు మనల్ని సంధించడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. మన జీవితాలలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అయితే ఈ రాత్రి కాల సమయంలో ఒక విషయాన్ని మనం పరిశీలన చేయాలి. దేవుడు నిజముగా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నవాడు, మనల్ని పిలవడానికి ఇష్టపడుతున్నవాడు. కాబట్టి ఈ రాత్రి కాల సమయంలో ఒక విషయాన్ని మనం పరిశీలన చేయాలి. కొన్నిసార్లు దేవుడిని మనం నిర్లక్ష్యపరుస్తూ ఉన్నాం. కొన్నిసార్లు దేవుడు పిలిచినప్పుడు మనం గ్రహించుకుంటూ ఉన్నాం. కొన్నిసార్లు దేవుడు మనల్ని దర్శించినప్పుడు ఆయన వైపు తిరగలేకపోతూ ఉన్నాం. అలాంటప్పుడే ప్రియమైన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు మన జీవితంలో సమాధానం రాకుండా ఆగిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మన జీవితంలో విడుదల రాకపోవడానికి, కొన్నిసార్లు మన జీవితంలో మన ప్రశ్నకు సమాధానం దొరకకపోవడానికి గల కారణం అవుతుంది. అయితే ఈ రాత్రి కాల సమయంలో మరి నీవు దేని కొరకు వెతుకుతున్నావో ఒకసారి పరిశీలించుకోవాలి. దేని కొరకు ఎదురు చూస్తున్నావో నువ్వు పరిశీలించుకోవాలి. దేని గురించి నీ కుటుంబం ఎదురు చూస్తుందో పరిశీలన చేసుకోవాలి. దేనిని ఆలోచన చేస్తుందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. అయితే ఈ రాత్రి కాల సమయంలో ఒక విషయాన్ని పరిశీలన చేసుకోవాలి. దేవుడు పిలిచినప్పుడు ప్రతిసారి నీవు దేవుని వైపు తిరిగి చూసావా? దేవుడు పిలిచినప్పుడు దేవుని వైపు నీ దృష్టి ఉంచావా అనేది ఒకసారి ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. ఒకసారి జాగ్రత్తగా వినాలి. అందరు నాకెళ్ళి చూడండి ఒకసారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అర్థమవుతుందా నా మాట? జాగ్రత్తగా వినాలి. దేవుడు ఒక మాట అంటూ ఉన్నాడు, నేను పిలిచినప్పుడు మీరు
వినకపోయారు, మీరు వినలేదు. అందుకనే కొన్నిసార్లు మీరు పిలిచినప్పుడు కూడా నేను వినను. అర్థమైందా? దేవుడు దాంట్లో ఆ దాపరికం ఏం చేయట్లేదు, వెంటనే సమాధానం చెప్పేస్తున్నాడు. నీవు నేను పిలిచినప్పుడు చూడకపోతే, నేను అడిగినప్పుడు నువ్వు రాకపోతే, నేను దగ్గరికి చేర్చుకున్నప్పుడు నువ్వు దరికి చేరకపోతే, నిన్ను కూడా నీ మాట కూడా నేను విన్ను, నీ వైపు నేను తిరిగి చూడను అని స్పష్టంగా దేవుడు మాట్లాడుతున్నాడు. అయితే ఈ రాత్రికాల సమయంలో మన ఆత్మీయ జీవితాల్లో ఎన్నిసార్లు మనం దేవుని వైపు చూడకుండా, దేవుడు పిలిచినా సరే లక్ష్య పెట్టకుండా మనం తిరిగాం? ఎన్నిసార్లు దేవుని పక్కన పెట్టి, ఎన్నిసార్లు దేవుని విడిచిపెట్టి, దేవుని మాటను పెడచోని పెట్టి ఎన్నిసార్లు మనము పక్కకు తొలగిపోయిన వారముగా ఉన్నాం కదండి. నిజంగా ఆలోచన చేయాలి. మన ఆత్మీయ జీవితంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యం తెలుస్తుంది ఏంటో తెలుసా? దేవుడు మనల్ని పిలిచినప్పుడు మనము ఆయన వైపు తిరగాల. దేవునికి స్తోత్రం. మనం ఆలకించాలా. ఆయన అంటున్నాడు తెలుసా, నేను పిలిచినప్పుడు మీరు ఆలకించలేదు, నేను చెప్పినప్పుడు మీరు వినలేదు, నేను అడిగినప్పుడు మీరు రాలేదు. ఇదిగో మీరు ఏదైతే ఆలోచన చేస్తున్నారో దాన్ని ఇవ్వడానికి నేను ఇష్టపడ్డాను, కానీ మీరు నాకు అనుకూలంగా ఉండలేదు. అందుకని నేనేం చేస్తాను తెలుసా, మీరు పిలిచినా నేను వినను. కొన్నిసార్లు అనుకుంటాం, దేవుడు మన వైపు చూడలేదండి, దేవుడు మనల్ని పట్టించుకోలేదండి, దేవుడు మనల్ని గమనించలేదండి, మన యొక్క మనవులు వినలేదండి అనే ఆలోచన వస్తూ ఉంటుంది కొన్నిసార్లు. ఎందుకో తెలుసా? దేవుడు మనల్ని మన యొక్క మనవి వినలేదనే ఆలోచన వస్తుంది. ఎందుకో తెలుసా? మనము కూడా దేవుని వైపు తిరిగి చూడనప్పుడే. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ఒక విషయాన్ని మనం స్పష్టపడదాం. అయితే దేవుడు పిలిచినప్పుడు మనం ఒకవేళ తిరిగి చూసినట్లయితే, దేవుడు పిలిచినప్పుడు మనం ఒకవేళ ఆలకించినట్లయితే, ప్రియమైన దేవుని బిడ్డలారా, గొప్ప దీవెనలను మనం పొందుకుంటాం. నిజంగా మన ఆత్మీయ జీవితాలలో ఇదిగో మనం పరిశీలన చేస్తే బైబిల్ గ్రంథంలో చాలా మంది ఆయన వైపు చూశారు. ఏమండి? ఏం చేశారండి? చాలా మంది దేవుని వైపు చూశారు పిలిచినప్పుడే. విన్నారన్నమాట. దేవుడు పిలవగానే వెంటనే స్పందించిన వారు ఉన్నారు, దేవుడు పిలిచినా సరే పట్టించుకోని వారు చాలా మంది ఉన్నారు. దాంట్లో ఒకరిని గుర్తు చేస్తానే. పిలిచినప్పుడు వెంటనే స్పందించిన వారు ఎవరు ఉన్నారంటే, మనకు బాగా త్వరగా గుర్తుండిపోయే వ్యక్తి ఎవరయ్యా అంటే సమూయేలు. దేవునికి స్తోత్రం. పిలవగానే వెంటనే లోబడ్డాడు, పిలవగానే వెంటనే ఏం చేశాడు తెలుసా? లేచాడు కదండి. దైవ సేవకుడేమో అని వెంటనే దేవుని మాటను దైవ సేవకుడే పిలిచాడు అనుకొని వెంటనే స్పందించాడు. బాలుడే కానీ వెంటనే రెస్పాండ్ అయ్యాడు. చూడండి, వెంటనే రెస్పాండ్ అయ్యాడు. మనం కూడా చాలా సార్లు దేవుడు మనల్ని పిలిచి ఉండవచ్చు, కానీ మనం వెంటనే రెస్పాండ్ అయ్యామా? వాక్యంలో నుండి మాట్లాడినప్పుడు రెస్పాండ్ అయ్యామా? వెంటనే స్పందించామా? కొన్నిసార్లు వాక్యం మనతో మాట్లాడిన ఏమనుకున్నాం తెలుసా? నన్ను మాత్రం కాదులే, ఎవరిని? ఇంకొక పచ్చి భాషలో చెప్పాలంటే మన మీద మనకు ఒక అపారమైన నమ్మకం. ఏంటిది ఆ నమ్మకం? నన్ను మాత్రం కాదు, నేను మాత్రం కాదు. ఒకళ్ళు అనిపించిన ఎవరు వింటారులే, మనల్ని కాదు. పచ్చికి చెప్పాలంటే దున్నపోతు మీద వానబడ్డట్టే చాలా సార్లు కదండి. ఈరోజు మన ఆత్మీయ జీవితంలో చాలాసార్లు అలా దులిపిపోయిన పరిస్థితులు కనపడుతున్నాయి. సమూయేలు వెంటనే లోబడ్డాడు పిలవగానే. రెండో వ్యక్తి పిలిచాడు, దేవుడు పిలిచాడు, అయినా గ్రహించలేదు. చాలాసార్లు పిలుస్తున్నాడు, అయినా గ్రహించట్లేదు. ఎదురుగా ఇదిగో ఆ ఒక దూత ఖడ్గం దూసుకొని నిలబడి ఉంది, అయినా కనపడలేదు. మనోడు గ్రహించలేకపోతున్నాడు. ఆ గ్రహింపుని ఎవరు చూశారో తెలుసా? అతను ఎక్కి ఉన్న గాడిద గమనించిందండి. ఎవరు చెప్పాలా? ఏమండి? ఎవరు ఆయన? ఎవరండి? బిలాము. మనందరికీ తెలుసు, చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఏమండి? బిలాము దేవుడు పిలిచినా పట్టించుకోవట్లే, గ్రహించట్లే. ఎందుకో తెలుసా? మబ్బు పట్టి ఉంది. ఏంటి? డబ్బు పిచ్చి పడి ఉన్నాడు. డబ్బు మీద ఆశ, కకృతి కలిగి ఉన్నాడు. పేరు ప్రతిష్టతల మీద మనసు పెట్టున్నాడు. అందుకని దేవుని వైపు చూడకుండా లోక సంబంధమైన దాని వైపు చూస్తున్నాడు. దేవుడు పిలిచినా పట్టించుకోవట్లేదు, ఎదురు పడ్డా పట్టించుకోవట్లేదు, వద్దన్నా వినకుండా తనకిష్టమైన పనిని చేయడానికి పరిగెత్తాడు. అందుకని ప్రియమైన దేవుని బిడ్డారా,
మనం ఒకవేళ అలాగున్నా మేము ఒకసారి పరిశీలన చేయాలి. అందుకని అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలు ఇదిగో దేవుడైన యెహోవా మాట ఆలకించట్లేదు, ఆయన మాటను పట్టించుకోవట్లేదు. అయితే ఈ రాత్రి కాల సమయంలో మనం ఎలాగున్నామో గ్రహించాలా, మనం ఎలాగ నడుస్తున్నామో గ్రహించాలా, మనం ఎలాగ నడుస్తున్నామో, మన జీవితాన్ని ఎలా ముందుకు కొనసాగిస్తున్నామో మనం గ్రహించి ముందుకు నడవలసిందిగా ప్రేమపూర్వకంగా కోరుచున్నాం. అయితే ఈరోజు ఒక మాట, నీవు దేవుని మాట ఆలకిస్తున్నావా? అయితే ఆలకిస్తే నా జీవితంలో జరిగే కొన్ని అద్భుత కార్యాలను మనం పరిశీలన చేద్దాం. మన జీవితంలో కొన్ని కార్యాలు మనం చూడగలం. దాంట్లో భాగంగా చూడండి, జకర్యా గ్రంథము 9వ అధ్యాయము, జకర్యా గ్రంథము 9వ అధ్యాయం, రైట్, 9వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. 9:12. బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతలుగా మీకు మేలు చేసేదనని నేను మీకు తెలియచేయుచున్నాను. దేవునికి స్తోత్రం. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే దేవుని మాటను ఆలకిస్తారో, జాగ్రత్తగా వినాలా, మనం ఎప్పుడు ఆలకిస్తామో తెలుసా? బంధకాలలో ఉన్నప్పుడు అంట. ఎప్పుడు భక్తి బాగా కనపడుతుంది మనకి? సమృద్ధిగా ఉన్నప్పుడా? ఎప్పుడు కనపడుతుంది తెలుసా? బంధకాలలో ఉన్నప్పుడు అంట. మన ఆత్మీయ జీవితాలలో మనం బంధకాలలో ఉన్నప్పుడు దేవుని వైపు మనం చూస్తే, అందుకని నిరీక్షణ గల వారులారా అంటూ ఉన్నాడు. నిరీక్షణ అంటే ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం? ఎవరి కోసం అండి? దేవుని మాట కోసం. అర్థమైందా? దేవుని పిలుపు కోసం. ముందుగా పిలిస్తే ఏమయ్యారు? పట్టించుకోవట్లే. అందుకని దేవుడు తీసుకుని అక్కడ పెట్టిండు తెలుసా? బండకాలంలో పెట్టిండంట, బబులోని చేతిలో పెట్టిండంట, అమోరీయుల చేతిలో పెట్టిండంట, శత్రువుల చేతిలో పెట్టిండంట. పెట్టగానే ప్రియమైన దేవుని బిడ్డలారా, అక్కడ మొరపెడుతున్నారు, నిరీక్షిస్తున్నారు, ఎదురు చూస్తున్నారు. ఎక్కడ? ఆ బంధకాలలో ఉండి, ఆ బానిస బ్రతుకుల్లో ఉండి, ఇదిగో ఆ యొక్క ఏమంటారు, ఒక భయంకరమైన శత్రువు చేతిలో ఉండి, ఆ బానిస బతుకులో ఉండి అప్పుడు ఎదురు చూస్తున్నారు. ఎవరి కోసం? అప్పుడు దేవుడేమో చూస్తాడేమో, మమ్మల్ని పిలుస్తాడేమో, మమ్మల్ని విడిపిస్తాడేమో, మమ్మల్ని బాగు చేస్తాడేమో అని. అయితే మంచిగా ఉన్నప్పుడు దేవుడు పిలిచాడు. అందుకని అన్నాడు, మీరు బాగున్నప్పుడు మిమ్మల్ని పిలిస్తే మీరేం చేశారో తెలుసా? నా మాట ఆలకించలేదు. అందుకని నేనేం చేస్తాను తెలుసా? మీరు ఎలాంటి పరిస్థితిలో ఉన్నా నేను ఆలకించనుగా, నేను విననుగా, మీరు పిలిచినా మీ మాట విననుగా అంటూ ఉన్నాడు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు బంధకాలలో ఉన్నా సరే, బంధకాలలో లేకపోయినా సరే, నువ్వు నిరీక్షణ గలవాడిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. బాధ వచ్చినప్పుడే టక్కుమని మందిరానికి వచ్చి మోకరించడం కాదు. బాధ ఉన్నప్పుడే టక్కుమని ఇదిగో ఒక గదిలోకి వెళ్ళి మౌనంగా ప్రార్థన చేసి ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం కాదు. దేవుని కోసం అనుక్షణం నువ్వేం చేయాలి తెలుసా? ప్రార్థించగలిగి ఉండాలి. దేవుని సన్నిధిలో ప్రార్థించగలిగి ఉండాలి. ఆయన మాట కొరకు కనిపెడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. చూడండి, కనిపెట్టి ఎదురు చూస్తున్న వారు బంధకాలలో ఉన్నారు. అందుకనే ఏమంటుంది తెలుసా? ఇదిగో బంధకాలలో పడి ఉన్న నిరీక్షణ గలవారులారా, మీరేం చేయాలి తెలుసా? ఇదిగో నా మాట జాగ్రత్తగా విన్నట్లయితే, నా మాటను మీరు జాగ్రత్తగా విన్నట్లయితే ఏం చేస్తానో తెలుసా? ఇక్కడ అంటున్న మాట, మీ కోటలో, దేవునికి స్తోత్రం, మీ కోటలో మరలా మీరేం చేయాలా? మీరు ప్రవేశించండి. మరలా మీరు బంధకాలలో నుండి ఎక్కడికి వస్తున్నారు తెలుసా? మీ కోటకు వస్తున్నారు. మీరు సంరక్షించబడే కోటకు వస్తున్నారు. ఆ కోట ఎవరో తెలుసా? మన దేవుడే. ఆ కోట ఎవరో తెలుసా? సంరక్షించే దేవుడు. కోట అంటే కారణం ఏంటో తెలుసా? కోట అంటే అర్థం ఏంటో తెలుసా? రక్షణ. దేవునికి స్తోత్రం. ఎక్కడ ప్రవేశించమంటున్నాడు? రక్షణలోనికి ప్రవేశించమంటున్నాడు దేవుని పిల్లారా. కాబట్టి ఎవరికి ఈ యొక్క గొప్ప ఆదరణ, ఎవరికి ఈ గొప్ప గిఫ్ట్ ఎవరికో తెలుసా? ఇదిగో దేవుని మాటను విన్న వారికి. దేవునికి స్తోత్రం. ఎవరికండి? ఎవరికండి? ఎవరి మాటను పడితే వారి మాటను విని దేవుని మాటను మాత్రం వినం కదండి. ఇక్కడే కూర్చుంటాం కానీ దేవుని మాట వింటామా? అన్ని వింటాం, అన్ని వినపడతాయి కానీ వాక్యం ఒకటే వినపడదు మనకి. అన్ని వింటాం కదండి. పక్కింట్లో టీవీ సౌండ్ పెడితే అటు వెళ్ళిపోద్ది చెవు మంచిగా కదండి. ఓహో, ఈ టయానికి శ్రావణ మాసమో ఏది
ఏం సీరియల్ ఇప్పుడు నడిచాయి చెప్పాలా? కార్తీక దీపం ఎప్పుడు అయిపోయింది? అదే ఆరిపోయింది అది. ఏయో సీరియల్ వస్తుంటాయి కదా ఇప్పుడు. ఆ సౌండ్ విన్నప్పుడు ఆహా ఇది ఆ సీరియల్ ఎక్కువ వాసరేమింది అంటాం అప్పుడు కదా. దేని వైపు ఉంటుంది మంది? వాక్యం వైపు ఉండదు. ఇక్కడ అరిసి అరిసి ఆ మైక్ లేకపోయినా నాకు తగ్గోడు అరిసి అరిసి చెప్పినా ఆ మాటలు అస్సలు చెవిని పడతాయా? పడవు. రోడ్డు మీద ఎవరు వెళ్తున్నారా, ఆహా ఈ మాట ఆమెదే అయ్యి ఉంటది, ఏటో వెళ్తుంది నాకు చెప్పకుండా అనుకుంటూనే ఉంటావు. కానీ వాక్యం వైపు మాత్రం మన చెవులు పెట్టట్లేదు. ఇక్కడే కాదు, ప్రతి చోట అదే జరుగుతుంది. అందుకని అంటాను తెలుసా, మీరు ఎక్కడ ఉండాలి తెలుసా? బంధకాల్లో ఉండాలి. అప్పుడు కానీ దేవుని మాట తప్ప ఏమి గుర్తురాదు. ఆ రోజు వాక్యం ఇది చెప్పారు, వినుంటే బాగుపడేదాన్నేమో, వినుంటే బాగుపడేవాన్నేమో, వినుంటే ఈరోజు ఎక్కడో ఉండేదాన్నేమో అని ఆలోచన చేస్తూ ఉంటాం మనం. జాగ్రత్తగా వినాలక్క. మన ఆత్మీయ జీవితాల్లో మనం అనుక్షణం దేవుని మాట కొరకు, ఆయన ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. ఆయన అంటూ ఉన్నాడు తెలుసా, ఆయన ఎప్పుడు పిలుస్తాడు, ఆయన పిలుపు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఆ పిలుపుని బట్టి మన ఆత్మీయ జీవితంలో, ఆ పిలుపుని బట్టి మనం ఏం చేయాలి తెలుసా? నిరీక్షణ గలవారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. రెండు చేతులు ఎత్తుదామా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం నిరీక్షణ గలవారిగా ఉన్నట్లయితే దేవుడు ఏం చేస్తాడు తెలుసా? మన నిరీక్షణకు ప్రతిఫలముగా ఆయన అంటున్న మాట ఏంటి తెలుసా? ఇదిగో మీరు తిరిగి మీ కోటలోనికి ప్రవేశించండి. అక్కడ ఏముందో తెలుసా? కింద ఉంది చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవేశించండి. రెండంతల ఆశీర్వాదము. ఏంటంట? రెండంతల మేలు. చూడండి, రెండంతల మేలు మన కొరకు దాచిపెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, వినుట వలన ఏమొస్తుంది? విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం ఎక్కడ నడిపిస్తుందో తెలుసా? మనల్ని రెండంతల మేలులోనికి నడిపిస్తుంది, రెండంతల ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది, రెండంతల దీవెనలోనికి నడిపిస్తుంది, రెండంతల స్వస్థతలోనికి నడిపిస్తుంది, రెండంతల అద్భుత కార్యాలలోనికి మనల్ని నడిపిస్తుంది. కాబట్టి ఒకటే, వింటే ఏమొస్తుందండి? కూర్చొని ఏమంటావు? కూర్చొని అలసట వస్తుంది, కూర్చొని నీరసం వస్తుంది, కూర్చొని కూరుకు వస్తుంది అంటాం. కానీ ఏదిగో ఒక మాట, మీరు కూర్చొని వింటే ప్రేమైన దేవుని బిడ్డలారా, ఇవన్నీ మన అందరి జీవితాలలో మెరుగైన ఆశీర్వాదంలోనికి దేవుడు మనల్ని నడిపిస్తాడు. మెరుగైన మేలుకరమైన కార్యాల్లోనికి మనం నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. మనందరి జీవితాలలో దేవుడు మేలు చేయడానికే ఈ పిలుపునిస్తున్నాడు, పిలుస్తున్నాడు నిన్ను నన్ను. ఏమని తెలుసా? నీకు మేలు కావాలా? అయితే నా మాటను ఆలకించు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఎలా ఆలకించాలా? శ్రద్ధగా. దేవునికి స్తోత్రం. వీడెవర్రా? ఇటును రైట్. జాగ్రత్తగా మనం ఆలోచన చేద్దాం. దేవుడు మనందరి జీవితాలలో గొప్ప కార్యాలు చేయడానికి మొట్టమొదటిగా ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? రెండంతల మేలు. దేవునికి స్తోత్రం. రెండంతల మేలు. అందుకని అంటున్నాడు, ఇదిగో నేడు నేను మీకు తెలియచేస్తున్నాను. దేవునికి స్తోత్రం. దేవుని మాట లేక దేవుని పిలుపును మనము ఆలకిస్తే మనకు రెండంతల దీవెన వస్తుంది. కాబట్టి ఈ కుటుంబంతో పాటు మనం ఏం చేయాలి తెలుసా? దేవుని మాటను ఆలకించాల. ఇంకొక మాట, దేవుని పిలుపును మనం గ్రహించాల. ఏది మన కొరకు దేవుడు మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు, ఏ మాటను దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు, అందుకనే మనకు పిలుపునిస్తూ ఉన్నాడు. ఆ పిలుపును మనం గ్రహిస్తే మనకు వచ్చేది ఏంటో తెలుసా? గొప్ప దీవెన. మనం ఏదైతే ఆశపడుతున్నామో, మన జీవితంలో ఏది కావాలని కోరుకుంటున్నామో, మన జీవితంలో ఏది కావాలని మనము తృష్ణ కలిగి ఉన్నదో మన యొక్క హృదయం, దాన్ని గ్రహించి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? దాన్ని రెండంతలుగా దయచేస్తాడు. దేవునికి స్తోత్రం. మనం వస్తే చాలే అనుకుంటాం, కానీ దాన్ని దేవుడు రెండంతలుగా ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డలారా, చూడండి మరొక విషయాన్ని మనం చూద్దాం. మొట్టమొదటిగా దేవుని పిలుపును మనం ఒకవేళ ఆలకిస్తే మొట్టమొదటిగా మనకు రెండంతల మేలును ఆయన దయచేస్తాడు. రెండోదిగా చూస్తున్నట్లయితే యెషయా గ్రంథము 61వ అధ్యాయము, యెషయా గ్రంథము 61వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుకుందాం.
మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతలు నొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించెదరు. వారు సంతోషించెదరు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, 7వ వచనములో ఒక అద్భుతమైన విషయాన్ని తెలియపరుస్తున్నాడు. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతను పొందుదురు. నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. చూడండి, వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఇంకా మాట్లాడుతున్నట్లయితే నిత్యానందము వారికి కలుగును. దేవునికి స్తోత్రం. చూడండి, ఒకటి దేవుని మాటను లేక దేవుని పిలుపును మనము ఆలకిస్తే దేవుడు మనం ఏదైతే కోరుకుంటూ ఉన్నామో, మన జీవితంలో మేలు కావాలి, అనారోగ్యం అనే కీడు మన జీవితంలో జొరబడి ఉంది, అనారోగ్యం అనే అప్పులనే బాధ మన జీవితంలో జొరబడి ఉంది, లేక శత్రువు అనే ఆ కీడు మనను వెంటాడుతుంది. అలాంటి సమయంలో దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఆయన పిలుపును మనం ఆలకిస్తే ఏం చేస్తాడంట? ఇదిగో అంటూ ఉన్నాడు, మేలు కలిగిస్తాడు మొట్టమొదటిగా. రెండోదిగా అంటూ ఉన్నాడు, చూడండి, మీ అవమానమునకు ప్రతిగా ఘనతనిస్తాను. మొట్టమొదటిగా ఏమంటున్నాడు? ఇది ఈ భాగంలో ఏమంటున్న మాట ఏంటో తెలుసా? ఇది రెట్టింపు ఘనతనిస్తాను. రెండోదిగా చూడండి, రెండో భాగంలో చూడండి, నిందకు ప్రతిగా నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించెదరు. ఇదిగో ఇంకా అంటున్నాడు, వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలవుతారు. దేవునికి స్తోత్రం. రెండో విషయాన్ని మనం పరిశీలన చేస్తే, దేశములోనే రెట్టింపు భాగమునకు వారు ఏం చేస్తారు? కర్తలుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. ఈ లోకంలో మన ఆత్మీయ జీవితంలో పరిశీలన చేయాలి. మనకి ఏది లేదేమో, అర్థమైందా? అయితే రెట్టింపు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మనం దేనినైతే పోగొట్టుకుంటున్నామో దానికి రెట్టింపు ఇస్తాడు. మనం కొన్నిసార్లు అనుకుంటాం కదా, నా జీవితంలో చాలా అవమానాలండి, చాలా నిందలండి, చాలా కష్టాలండి. మనం అనుకుంటాం కదా, నేను పొందినంత కష్టాలు ఎవరు పొందలేదు. రీసెంట్గా ఒక సహోదరి ఇలాగ అన్నది, నా అవమానాలు, నా కష్టాలు ఈ లోకంలో ఎవరు పడలేదేమోనండి అంటుంది. అన్నయ్య, నేను పొందేనంత ఈ బాధ ఈ లోకంలో ఎవరు పొందలేదండి, ఎవరు పొందట్లేదు, నా బాధలు పోవిగా అంటుంది. తనే డిసైడ్ అయిపోయి చెప్తుంది. అయితే నువ్వు దేవుని పిలుపును ఒకవేళ గ్రహించావా? దేవుని మాటను ఒకవేళ గ్రహిస్తున్నావా? దేవుని వైపు ఒకవేళ నువ్వు చూస్తున్నావా? అయితే దేవుడు ఇస్తున్న మాట ఏంటో తెలుసా? దేవుడు నీకు పిలుపునిస్తున్న మాట ఏంటో తెలుసా? ఇక్కడ అంటూ ఉన్నాడు, చూడు, నీకు రెట్టింపు ఘనతనిస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇస్తానంటూ ఉన్నాడు. రెట్టింపు భాగమునకు నిన్ను కర్తలుగా చేస్తానంటున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలు గ్రహించాలి, మనం దేవుని పిలుపులో ఉన్న ఆశీర్వాదం అదండి. మనం ఇది తెలియక ఏం చేస్తున్నాం తెలుసా? పర్లేదులే, ఎల్లొస్తే చాలు కదా. ఇది తెలియక వింటే ఏమొస్తుందండి? తింటే కడుపు నింటిద్ది కానీ వింటే ఏమొస్తుందండి అంటున్నారు. తింటే భోజనాలు ఉన్నాయేమో చెప్పండి, అప్పుడు వస్తాంలే. ఏమండి, ఒక సహోదరుడు అన్నాడు, అయ్యా ఈరోజు నేను కూడా ప్రార్థనకు వస్తాను అన్నాడు. ఎందుకో తెలుసా? నిన్న బాగా పెట్టారంటగా అన్నాడు. నిన్న పెట్టారు కానీ ఈరోజు పెట్టేది కాదయ్యా అని నేను అన్నాను. ఏమండి, కాదండి, క్రిస్మస్ సీజన్లో ప్రతిరోజు పెడతారు కదా అంటే అందరు పెడతారు కానీ ఈరోజు సహోదరులు పెట్టట్లేదండి అంటే, అయ్యో ఈరోజే నేను వద్దాం అనుకున్నానే అంటుండు. ఎందుకో తెలుసా? ఎండడానికి కాదంట, తినడానికి వస్తాడంట. దేనికి వస్తాడు? దేవుని మాట ఎలాంటిదో తెలుసా? తిన్నా ఒక పూట తిన్నా అరిగిపోద్దేమో, దేవుని మాట అరిగిపోయేది కాదు. రెండంతల దీవెన ఇస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. రెండంతల దీవెన, రెండంతల మేలును కలగజేస్తానన్నాడు. ఇక్కడ అన్నాడు, దేశములో భాగాన్ని ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో దేశములో రెట్టింపు భాగానికి మిమ్మల్ని కర్తలుగా చేస్తాను. దేవునికి స్తోత్రం. దేన్నైతే పొందావో
రెండంతల అనారోగ్యాన్ని పొందావా? రెండంతల నిందను పొందావా? రెండంతల అవమానాన్ని భరిస్తున్నావా ఇప్పుడు? అయితే రెండంతల ఘనతను నీకు ఇస్తాను. దేవునికి స్తోత్రం. అదే అన్నాడు, దేశములో రెట్టింపు భాగమునకు. చూడండి, మీ ఇంటిలోనే కాదు, కేవలం అన్నదమ్ముల మధ్య రెట్టింపు భాగాన్ని అన్నాడా? కేవలం మీ ఊరిలో అన్నాడా? కేవలం మీ గ్రామంలో అన్నాడా? కేవలం మీ మండలంలో అన్నాడా? లేదండి, మీ దేశంలోనే రెట్టింపు భాగమునకు మిమ్మల్ని కర్తలుగా చేస్తానన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెట్టింపు భాగానికి కర్తలు చేస్తానంటే చూడండి, దేవుని ఉద్దేశాలు ఎలాగున్నాయి, దేవుని ఆలోచన ఎలాగున్నాయి మన మీద, ఉన్నతంగా ఉంటాయండి. అందుకనే మనం చిన్న చిన్న వాటిని ఆశించకూడదు. ఆయన సన్నిధానంలో వచ్చి చిన్న చిన్న వాటి కొరకు ఏదో మోకాళ్ళ నొప్పులు తగ్గాలనో తలనొప్పి తగ్గాలనో నమ్ముకోవడం కాదు. దేనికో తెలుసా? మనము ఆయన సింహాసనం మీద కూర్చోడానికి, ఆయన కుడి పార్శ్వమందు కూర్చోడానికి, ఆయన ఇచ్చే జీవ కిరీటాన్ని పొందుకోవడానికి మనం ఆలోచన చేయాలి. దేవునికి స్తోత్రం. దానికోసం కూర్చుంటే ధన్యులండి. లేదండి, నాకు మోకాలు నొప్పి తగ్గితే చాలు, నాకు నడుము నొప్పి తగ్గితే చాలు, నాకు తలనొప్పి తగ్గితే చాలు, ఇదిగో నాకు కడుపు నొప్పి తగ్గితే చాలు అనుకుంటే నిన్నెవరు బాగు చేయలేరు. ఏమండి అంటారు కదా, ఏమండి ఏదైనా పనికి వెళ్ళినప్పుడు మంచిగా చేస్తాను ఎక్కువ పడతాయంటే, చాలే నా పనికి తగ్గట్టు వస్తే చాలే అంటావు కదండి. 100 రోజులు పనికి వెళ్ళినప్పుడు ఒకవేళ ఎవరైనా చెప్పారు అనుకో, అమ్మ కొలత ఇంత చేయాలంటే చాలే నా వరకు ఇంత చాలే అంటాం. ఏమండి డబ్బులు పట్టప్పుడు, ఏంది అందరికి ఎక్కువ పడ్డాయి నాకేం తక్కువే పడ్డాయే అంటావు. ఏమండి అప్పుడు ఎక్కడ డబ్బులు వచ్చినప్పుడు అప్పుడు అనిపిస్తుంది, అయ్యో 1 మీటర్ ఎక్కువ చేసినా బాగుండేదే, ఒక లోతు 1 అడుగు ఎక్కువ తవ్వినా బాగుండేదేమో. కానీ చేసేటప్పుడు ఏమంట తెలుసా? చాలే నాకు ఇంత చాలే. కానీ డబ్బులు వచ్చినప్పుడు ఆ తృప్తి ఉండదు. ఏమండి డబ్బులు వచ్చినప్పుడు ఆ తృప్తి ఉండదు. ఉంటుందా మనకి? ఉండదు. రైతు బంధు పడితే 1,00,000 రూపాయలు పడితే బాగుంటది అంటారు. ఉన్నది ఎకరమే కానీ 1,00,000 రూపాయలు పడాలని ఆశపడతాం. ఏమండి అప్పుడు కోడి నరికేటప్పుడు చాలే మనకి ఎంత చాలే మన బతుకులకి, ఒకటే కుర్రోడు కదా, ఒకటే అమ్మాయి కదా, ఒకటే అబ్బాయి కదా, మనకు చాలే, ఇది చేస్తే చేసినట్టే. కానీ ఇప్పుడు ఏమంటాం మనం? అంతేనా? మా వాడికి ఒక 10 ఎకరాలు నరికుంటే బాగుండేది, వాడు చేయకపోయిన 10 ఎకరాలకి రైతు బంధు వచ్చేది. ఏమండి దేవుడు కూడా అదేనండి, నువ్వు చేసేదాన్ని బట్టే ప్రతిఫలం ఇస్తాడు. అందుకని అన్నాడు ఒకటే మాట, ఏమన్నాడు తెలుసా? నువ్వు ఆలకిస్తేనే నేను నీ బాధ ఆలకిస్తా. అంతేగాని ఓ తేరగొచ్చేసి ఆయన మాట ఏమో వినవు. వింటావా? ఓలాగా తిరిగి వస్తావు. ఆయన పిలుస్తుంటే పట్టించుకుంటావా? ప్రార్థన చేస్తావా ఇంట్లో? ఏమండి మోకరిస్తావా ఆయన సన్నిధిలో? ఆయన వాక్యం వినబడుతుంటే శ్రద్ధగా ఆలకిస్తావా? ఆలకించవు, కానీ ప్రతిఫలాలు వచ్చాయాలని ఆశపడతావు. ఆయనకు మాత్రం ఆ చిట్టీల మీద చిట్టీలు రాసి పెట్టేస్తావు కదా. రాసి పెట్టవా? వెళ్తే చాలు. మనకి లిస్టు రాయాలే కానీ వారానికి ఒక లిస్టు అయ్యగారు రాయలేరు. ఒకవేళ సంఘ పెద్దలను కూర్చోబెట్టామనుకో, ఏం కావాలో రాసుకోయా పాపం ప్రార్థన చేద్దామంటే ఇక పేపర్లు నిండిపోతాయి. అంతేనా? నిండిపోవా? ప్రార్థన అంశాలు రాద్దామంటే చాలు బోర్డు సరిపోదు. ఎన్ని పేపర్లో. ఒక సహోదరు ప్రార్థన చేయమని ఎంత పొడుగు లిస్ట్ ఇచ్చాడు నాకు. ఏ ప్రార్థన చేయాలో అర్థం కావట్లే. ఈ ప్రార్థనలన్నీ చేసేసరికి సమయం అయిపోయేటట్టు ఉంది. అర్థమైందా? నేనన్నా, అయ్యా ఇదొక 4గురికి పంచి పెడతా కానీ మీరు ప్రార్థన చేయండి, నేను చదివి చెప్పలేను కానీ మీరే పంచుకోండి నలుగురు అని చెప్పేశాను. దేవుడి స్తోత్రం. ఏమండి ఒక్కరికి అంత ఉంటే ఇల్లంతా ఎన్ని రాస్తారో. మనిషికి ఒక భాగం రాసి, ఒకవేళ దావీదును వారానికి ఒక నోట్స్ రాయమంటే ఖచ్చితంగా అందరిది ఒక నోట్స్ అయిపోద్ది ఒక వారంలో. వారి అవసరతలు, వాళ్ళ అక్కర్లని ఇన్ని చెప్తాం. కానీ దేవుని మాట ఒక్కటి, ఒక అరక్షణం, ఒక 10 నిమిషాలు ఎక్కువ అయితే చాలు టైం వైపు చూస్తాం. ఫోన్ కింద ఎట్లో మన గడియారం బాగలేదు కాబట్టి ఊరికే ఫోన్ నొక్కి ఇవ్వడమంటాడు లేపలాప. టైం వస్తా కదా, ఇంకా విడసటమిల్లో టైం అయింది కదా వదిలిపెట్టట్లేదు.
అంతేనా? కాబట్టి జాగ్రత్త. ఏ టయానికి ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. అర్థమైందా? ఏ టయానికి పిలుస్తాడో తెలియదు, నాకైతే తెలియదు. కానీ వాక్యం చెప్తుంది ఏంటో తెలుసా? ఆయన పిలిచినప్పుడు ఆయన మాట ఆలకించాలంట. మీరు ఆలకించలేదు కాబట్టి మీరు ఎన్ని మొరలు పెట్టినా నేను మాత్రం ఏనా. నువ్వు చిట్టీలు రాసినా, గంటల తరబడి ఏడ్చినా, కన్నీరు కార్చినా, ఓ ఇక ఆ దీర్ఘ ప్రార్థనలు చేసినా ప్రయోజనం ఏమి ఉండదు. కారణం ఏంటో తెలుసా? మాట వినాలా, మనం ఆయనకి అప్పగించాలి. దేవునికి స్తోత్రం. అందుకని ఈ విషయాన్ని తెలియపరుస్తూ ఉన్నాడు. నువ్వు ఖచ్చితంగా ఆయన మాట ఆలకించాలి. చివరిగా ఈ మాట చెప్పి ముగిస్తాను చూడండి. కీర్తనల గ్రంథం 23వ కీర్తన 2వ చరణం. 23వ కీర్తన 2వ చరణం. 23 కీర్తనల గ్రంథం 23 2వ చరణం. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు నన్ను నడిపించుచున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, మూడవదిగా ప్రియమైన దేవుని, మొట్టమొదటిగా ఏమన్నాడు? రెండంతలా మేలిస్తానన్నాడు. రెండవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేశంలో రెట్టింపు భాగానికి కర్తలు చేస్తానన్నాడు. మూడవదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా అంటున్న మాట ఏంటంటే, మనము అపాయకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడో తెలుసా? శాంతికరమైన మార్గంలో నడిపిస్తాడట. దేవునికి స్తోత్రం. విన్నారా నా మాట? మనం ఎక్కడున్నప్పుడు అండి? అపాయకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు. అర్థమైందా? అయ్యో ఇది మొల్లబాటే అనుకుంటున్నావు కదా, అలాంటి పరిస్థితుల్లో ఏం చేస్తాడంట? శాంతికరమైన జలముల యొద్ద నడిపించును అని ఉంది. అంటే శాంతికరమైన మార్గము గుండా నిన్ను నడిపిస్తాడు. హల్లెలూయా. అందుకనే పౌలు ఒక మాట అంటాడు. చాలా శ్రమల్లో ఉన్నాడు, చాలా అపాయకరమైన పరిస్థితుల్లో ప్రయాణం చేస్తున్నాడు. అయినను ఒక మాట అన్నాడు. ఏమని తెలుసా? అపాయములో ఉన్నను నేను ఉపాయము లేని వాడను కాను. హల్లెలూయా. మనం అపాయంలో ఉంటే మనకు ఉపాయాలు వస్తాయా ఏండి? కాళ్ళు నిలవవు, చేతులు నిలవవు, ప్రాణం ఆరాట పడిపోతుంటది. ఏం జరిగిద్దో అర్థం కాని పరిస్థితులు. కంగారు పడిపోతుంటాం ఏమండి. ఇంట్లో వాళ్ళని కుదురుగా ఉండనివ్వం కదండి. అంటారు కదా, కాలు గాలిన పిల్లిలాగా అసలు ఒక క్షణంలో నిలవం. కారణం ఏంటో తెలుసా? మనకొచ్చిన అపాయం అలాంటిది, మనకొచ్చిన తెగులు అలాంటిది, మనకొచ్చిన రోగం అలాంటిది, మనకు జరిగిన ప్రమాదం అలాంటిది. అదేం చేస్తుందో తెలుసా? మనల్ని కుదురుగా ఉండనివ్వదు. అలాంటి పరిస్థితుల్లో కూడా శ్రద్ధగా ఒక మాట అంటున్నాడు పౌలు. ఏమన్నా తెలుసా? అపాయములో ఉన్నను నేను ఉపాయం లేని వాడను కాను. అపాయం నా వెంట ఉన్నది. ఇదిగో ప్రేమైన దేవుని, చిన్న ఉదాహరణ చెప్తాను, జాగ్రత్తగానండి. ఒక స్థలానికి సువార్త పని మీద వెళ్తూ ఉన్నాడు. అయితే మధ్యలో, సముద్రం మధ్యలో ఉన్నప్పుడు, ఇదిగో ఓడలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఓడ బద్దలైపోయిందండి. ఏమైపోయింది? ఓడ బద్దలైపోయింది. అసలు బతికి బయట పడతామనే ఆశలే లేదన్నాడు. ఒక మాట ఏమన్నాడు? బ్రతికి అసలు బయటకు వస్తామనే ఆశే ఉండలేదు మాకు అన్నాడు పౌలు. అంటూ ఈ మాట అన్నాడు. అయినా సరే మాకు ఒక నిరీక్షణ ఉంది. ఆ నిరీక్షణ ఏం చేసిందో తెలుసా? దేవుడు మమ్మల్ని ఒడ్డుకు చేర్చాడు. దేని మీద ఉన్నాడు తెలుసా? పగిలిపోయిన ఆ ఓడ ఆ మొక్క మీద ఉన్నాడు. ఒక చెక్క బల్ల మీద ఏం చేశాడు తెలుసా? పట్టుకొని తెల్లార్లు ఉన్నాడు. ఆ సముద్రంలోనే ఉన్నాడు, ఆ నీటిలోనే ఉన్నాడు. అయినా బ్రతుకుతారని ఆశ లేదంట. అయినప్పటికీ దేవుడు దరి చేర్చాడు. దరి చేర్చిన తర్వాత అమ్మయ్య అనుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏమనుకున్నాడండి? అమ్మయ్య అనుకొని ఒక దీవిలోనికి వెళ్ళిన ప్రేమైన దేవుడు వారు ఎంతో ఆదరించారంట. ఆదరించి అతన్ని సేద తీర్చారు అతనికి. అయితే ఒక చోట అందరూ గుమిగూడి ఇదిగో ఒక చలిమంట వేసుకున్నారు. వేసుకున్న తర్వాత ప్రియమైన దేవుడు కట్టెలు వేస్తున్నారు, పుల్లలు వేస్తున్నారు. వేస్తున్న సమయంలో ఈయన అనుకున్నాడు, ఏమని తెలుసా? అపాయం నుండి తప్పించుకున్నాను అనుకునే లోపు ఒక కట్టె పుల్ల తీసివేస్తున్నప్పుడు ఓ విష సర్పం ఏం చేసిందంటే తన చేతిని కరిచిందండి. కరవడమే కాదు, ఇట్లే పట్టుకొని ఉంది కరిసి. దులిపినా పోవట్లేదంట. దులిపినా పోవట్లేదు. ఇక అందరూ చూసేమనుకున్నారు తెలుసా? పౌలిగా
చచ్చిపోయాడు. ఎందుకు తెలుసా? అది ఎంత విష సర్పమో తెలుసా? ఎంత విషపూరితమైన పామో తెలుసా? అనుకుంటూ వీరు అనుకున్నారంట, పౌలిగా లేడు. చూడండి, అలాంటి టైంలో అందరు కంగారు పడిపోతున్నారు, కానీ పౌలు మాత్రం కంగారు పడట్లేదు. ఆ యొక్క పామును ఆ నిప్పులోకి విసిరేసి, ఇదిగో ఆయన విశ్వాసముతో ఒక మాట చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేను అపాయములో ఉన్నను, ఉపాయం లేని వాడను కాను. దేవుడే తనను సంరక్షించాడు. దేవునికి స్తోత్రం. ఎప్పుడో తెలుసా? దేవుని సన్నిధిలో నువ్వు నమ్మకం కలిగి, ఇదిగో ఎలాంటి సదుపాయాలు లేని పరిస్థితుల్లో, ఒకవేళ ఆశలు లేని పరిస్థితుల్లో నువ్వు ఉన్నావా, అలాంటి సమయములలో దేవుడు నిన్ను ఆదరించడానికి నమ్మదగిన వాడు. కానీ ఈరోజు వైద్యం మన చేతిలో ఉంది, అయినా సరే మనం కంగారు పడిపోతున్నాం కదా. వైద్యం మన చేతిలో ఉంది, ఆయన వచ్చే అనారోగ్యాన్ని బట్టి మనము ఇదిగో మన యొక్క విశ్వాసాన్ని మనం వీడిపోతున్నాం, మన నమ్మకాన్ని విడిచిపెడుతూ ఉన్నాం. కానీ ఒకసారి మనం ఆలోచన చేయాలి. దేవుడిచ్చిన ఇదిగో గొప్ప గొప్ప వైద్యాలు అందుబాటులోనికి వచ్చాయి, గొప్ప గొప్ప జ్ఞానము దేవుడిచ్చినదే అది అందుబాటులోనికి వచ్చింది. అయినా సరే కొన్నిసార్లు మనము సరైన స్థితిలో ఉపయోగించుకోవట్లేదు. ఇదంతా కూడా దేవుడిచ్చినదే. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డ, ఒక ఆలోచన చేద్దాం. నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నీవు దేవుని మీద ఆధారపడి ఖచ్చితంగా నీ యొక్క సమస్యకు పరిష్కారం వెతకాలి. దానికంటే ముందుగా ఏం చేయాలి తెలుసా? దేవుని పిలుపును నువ్వు జాగ్రత్తగా వినాల. అపాయంలో ఉన్నావా? ప్రార్థన చేసి దేవునితో ఒక నిబంధన చేసుకో. ప్రభువా, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను, నువ్వేం చేయమంటే నేను అది చేస్తాను ప్రభా అని ప్రార్థన పూర్వకంగా నువ్వు సిద్ధపడితే ఖచ్చితంగా దేవుడు ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో శాంతికరమైన జలముల యొద్దకు, లేక శాంతికరమైన మార్గములు నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఒకటి, ఆయన మాటలు వింటే, ఆయన పిలుపును వింటే ప్రియమైన దేవుని బిడ్డలారా, నిన్ను ఎక్కడ ఉంచుతాడో తెలుసా? రెండంతల ఆశీర్వాదములో ఉంచుతాడు. రెండోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా అంటున్నాడు, దేశములో ఉన్న భాగము, రెట్టింపు భాగములో నిన్ను కర్తలుగా చేస్తాడు. కర్త అంటే వారసుడిగా చేస్తాడు, అనుభవదారుడిగా చేస్తాడు. మూడోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, శాంతికరమైన మార్గములో, అపాయములో ఉన్నప్పటికీ శాంతికరమైన మార్గములో నిన్ను నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు చెప్పాలా, వాక్యం వినడం మంచిదా కాదా? నేనేం మిమ్మల్ని ఒప్పించడానికి రాలే, నీ ఇష్టం ఉంటే వినండి. కావాలనుకున్నోడు వింటాడు, వద్దులే మాకు అవసరం లేదులే అనుకున్నాడు ఆరాంసేపు పోయి పడుకుంటాడు, దానికి తప్పేం లేదు ఏమండి. కాబట్టి దేవుడు బలవంతంగా ఒప్పించేమ్మని మాత్రం చెప్పట్లే. ఎందుకు తెలుసా? దేవుడు హృదయాంతరంగముల నుండి కోరుకుంటున్నాడు, హృదయాంతరంగమును కోరుకుంటూ ఉన్నాడు, హృదయపూర్వకంగా మనం చేసేదాన్ని కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రేమైన దేవుని బిడ్డ సింపుల్గా అన్నాడు, నువ్వు ఆలకించలేదు, అందుకే నష్టమేం లేదు, నేను నీ మాటను ఆలకించను అన్నాడు. కాబట్టి జాగ్రత్త, ఆలకించడానికి సిద్ధపడదాం, ఆలకించి ఆయన మాటను గైకోవడానికి ఇష్టపడదాం. ఈ మాటలను బట్టి మన యొక్క హృదయాలలో ఒక తీర్మానం తీసుకుందాం, ప్రార్థన చేసుకుందాం, మోకరిద్దాం, తలలు వంచుకుందాం. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు నీకు నాకు ఒక పిలుపునిస్తూ ఉన్నాడు. ఆలకించుడి జనులారా, ఇదిగో మీరు ఆశీర్వాదము పొందుదురు. ఆలకించుడి ప్రియమైన నా పిల్లలారా, ఇదిగో రెట్టింపు దీవెన నేను మీకు ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. కాబట్టి ఈ మాటను బట్టి మనం ముందుకు వెళ్దాం, ప్రార్థన చేసుకుందాం.